నెల 2 నెలలు అయితుందా మనం ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల గురించి మాట్లాడుకోబట్టి? మాగంటి గోపీనాథ్ గారు ఎప్పుడైతే చనిపోయారో అప్పటి నుంచి ఒక వారం రోజుల తర్వాత నుంచే ఈ స్టార్ట్ అయిపోయింది ఇది. క్యాండిడేట్ ని అనౌన్స్ చేయకుండా ఏం చేయకుండా పార్టీలు ప్రచారాలు స్టార్ట్ చేసినాయి. ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గురించి రచ్చ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఓవరాల్ గా ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనేది ఒక కొలిక్ వచ్చింది. నవంబర్ లో ఎలక్షన్స్ అన్నారు. మరి ఎలక్షన్స్ కమింగ్ ఇంకో 1 మంతే ఉంది కాబట్టి ఎంత ఉంటది రచ్చ? అసలు ఏ పార్టీకి ఏ పార్టీ ఢీ అంటే ఢీ, నువ్వు తగ్గేదిలే అంటే నేను అస్సలు తగ్గేదిలే అన్నట్టు ఫైట్ చేస్తున్నాయి. ఎస్పెషల్లీ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ అయితే చాలా టఫ్ ఫైట్. ఎట్లా అంటే పోటా పోటీ అన్నట్టున్నాయి. బీజేపీ ఉంది బట్ ఇక్కడ 3 పార్టీల మధ్య పోటీ కాదు, 2 పార్టీల మధ్య పోటీ అని క్లియర్ కట్ గా అర్థమైపోతుంది. దీని మీద చాలా సర్వేస్ కూడా వచ్చినాయి. కానీ కేకే సర్వేకి కొంచెం ఎట్లా అంటే ఇప్పుడు పాలిటిక్స్ లో ఎస్పెషల్లీ కేకే సర్వేకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. కేకే సర్వేలో చెప్పిరంటే ఇంకా అది 90% అయిపోయినట్టే అన్నట్టు భావిస్తారు. ఇప్పుడు అలాంటి కేకే సర్వే రిపోర్ట్ ని బయట పెట్టింది. ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఏ పార్టీకి ఎంత బలం ఉంది, ఏ పార్టీకి ఎక్కువ గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. అక్కడ ఎస్పెషల్లీ అందరు అనుకుంటున్నట్టే, ఊహించినట్టే, ఇప్పుడు మనం ఆల్మోస్ట్ పబ్లిక్ అనుకుంటున్నట్టే కాంగ్రెస్ పార్టీ తక్కువలోనే ఉంది. బీఆర్ఎస్ పార్టీకి మంచి రిజల్ట్ చూపిస్తుంది కేకే సర్వే. దీంట్లో ఏముందంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సర్వే ఫలితాలు కేకే వెల్లడించిండు. దీంట్లో బీఆర్ఎస్ పార్టీకి 55.2% మొగ్గు చూపుతున్నారు జనాలు. ఇంకా కాంగ్రెస్ పార్టీ గురించి వస్తే 37.8%. ఇంకా బీజేపీ గురించి మాట్లాడితే ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా మనం, ఇక్కడ కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ మధ్య పోటీ జరుగుతుందని. ఇంకా బీజేపీకి ఓన్లీ 70% మాత్రమే జనాలు, మేబీ వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళు, లేదంటే సనాతన ధర్మం అని, హిందూయిజం అని వీళ్ళు ఫాలో అవుతారు కదా, వాళ్ళు మాత్రమే ఈ 7% జాబితాలో ఉండొచ్చు. కానీ ఇంకోటి ఏంటంటే ఈ సర్వేని డివిజన్ వైజ్ గా కూడా డివైడ్ చేసిండు. అంటే 55% బీఆర్ఎస్ గెలుస్తారని ఎట్లా చెప్తారు అని కూడా అనుకుంటారు కదా, కానీ అందుకే డివిజన్ వైజ్ గా కూడా క్లియర్ కట్ గా వీళ్ళు ఈ ఫలితాలు ఉన్నాయి. స్పెషల్ గా బోరబండ డివిజన్ లో బీఆర్ఎస్ కి 63.2%, కాంగ్రెస్ కి 31.6% అండ్ బీజేపీకి 5.2%. ఇంకా రహమత్ నగర్ లో బీఆర్ఎస్ కి 45%, కాంగ్రెస్ కి 51%, ఇంకా బీజేపీకి 3% మాత్రం. శ్రీనగర్ కాలనీలోనేమో బీఆర్ఎస్ కి 61%, కాంగ్రెస్ లో 33%, బీజేపీకి 4%. వెంగళరావు నగర్ లో బీఆర్ఎస్ కి 46%, కాంగ్రెస్ కి 48%. అంటే ఇక్కడ వెంగళరావు నగర్ లో మాత్రం ఈ కాంగ్రెస్ పార్టీకి వెంగళరావు నగర్ లో 2%, అది బీఆర్ఎస్ 46 అయితే కాంగ్రెస్ 48%. ఈ సర్వే రిజల్ట్ ఏమని చెప్తుందంటే కొంచెం జనాలు ఆ ఏరియాలో కాంగ్రెస్ వైపు కొంచెం ఎక్కువ మొగ్గు చూపుతున్నట్టు ఈ సర్వే చెప్పింది. ఇంకా ఎర్రగడ్డలో అయితే క్లియర్ కట్ గా బీఆర్ఎస్ కి 61%, ఇంకా అక్కడే అర్థమైపోవాలి. ఇంకా మిగిలిన 39% లో కాంగ్రెస్ కి 31, బీజేపీకి 6%. ఇంకా షేక్పేట్ లో కూడా ఈవెన్, ఎందుకంటే ఈ షేక్పేట్ ఇదంతా కొంచెం మైనారిటీస్ ఎక్కువ ఉండే ఏరియా కాబట్టి షేక్పేట్ లో ఎవరు ఊహించని విధంగా 60% బీఆర్ఎస్ కి ఎక్కువ రిజల్ట్ చూపిస్తుంది. ఇంకా కాంగ్రెస్ కి ఏమో 33%, బీజేపీకి 6% మాత్రమే. ఇంకా యూసఫ్ గూడలో 47%, కాంగ్రెస్ కి 45%, బీజేపీ 7%. ఇక్కడ మనం మెయిన్ గా గమనించాల్సింది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మధ్యలోనే ఎక్కువ పోటీ ఉంది. ఇంకా బీజేపీకి కనీసం 2 డిజిట్ లైక్ 12, 15 అట్లా కూడా పర్సెంట్, కనీసం 20% కూడా లేదు బీజేపీకి. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఎక్కువ పోటీ నడుస్తుంది. ఇక్కడ బీజేపీకి కనీసం 2 డిజిట్ కూడా లేదు. మొత్తం 3%, 4%, 5%, 7% లాస్ట్. ఇంకా బీజేపీకి అంతకు మించి ఇంకా లేదు. కానీ కొన్ని ఏరియాస్ లో మాత్రం కాంగ్రెస్ కి, కొన్ని ఏరియాస్ ఇన్ ద సెన్స్ ఒకటే ఏరియా చెప్పినాం కదా, అది వెంగళరావు నగర్ లో మాత్రమే కాంగ్రెస్ పార్టీకి 48%. మిగతా కొన్ని ఏరియాలో మనం ఆల్రెడీ మాట్లాడుకున్నట్టే యూసఫ్ గూడ, వెంగళరావు నగర్, రహమత్ నగర్, ఈ 3 డివిజన్స్ లో మాత్రం కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ మధ్య పోటీ. ఎట్లా అంటే 40, 30, 40, 45, 48, 40 ఇట్లా, అంటే ఒక 10-5% తేడా అంతే. మిగతా ఏరియాస్ లో మాత్రం క్లియర్ కట్ గా శ్రీనివాస్ నగర్ గానీ, అలాగే ఎర్రగడ్డ గానీ, షేక్పేట్ గానీ, ఎస్పెషల్లీ షేక్పేట్ చాలా షాకింగ్ న్యూస్. షేక్పేట్, ఎర్రగడ్డ అండ్ శ్రీనగర్ కాలనీ, బోరబండ క్లియర్ కట్ గా 60% పైననే బీఆర్ఎస్ సైడ్ ఈ కేకే సర్వే ఫలితాలు చూపిస్తున్నాయి. ఇంకా మిగతాయి కాంగ్రెస్ కి కొంచెం ఒక 30% అట్లా చూపిస్తున్నాయి. మొత్తం మీద చూసుకుంటే మాత్రం ఓవరాల్ గా కాంగ్రెస్ పార్టీ అండ్ బీఆర్ఎస్ పార్టీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు. అసలు బీజేపీ గురించి ఎందుకు తీస్తలేరు మీరు? బీజేపీ టాపికే లేదంటే ఆల్రెడీ మీరే చూస్తున్నారు కదా సర్వే ఫలితాలు. మేము కావాలంటే మీకు డిస్ప్లేలో కూడా చూపిస్తాం. బీజేపీకి కనీసం 2 డిజిట్ కూడా లేదు. 7% ఇస్ ద లాస్ట్. ఫైనల్లీ వాళ్ళు క్లియర్ కట్ గా మెన్షన్ చేసింది ఏంటంటే బీఆర్ఎస్ కి 55.2%, కాంగ్రెస్ కి 37.8%, బీజేపీకి 7% మాత్రమే ఈ కేకే సర్వే ఫలితాలు. అంటే జనాలు ఈ పార్టీకి ఈ ఏరియాలో, ఈ డివిజన్ లో ఈ విధంగా మొగ్గు చూపుతున్నారు. ఇంకా కేకే సర్వే అంటే ఆల్మోస్ట్
ఇది కరెక్ట్, ఇంకా ఇదే ఫిక్స్ అన్నట్టు ఫాలో అవుతారు ఆల్మోస్ట్ పొలిటికల్ పార్టీస్ గానీ జనాలు గానీ. ఇప్పుడు కేకే సర్వేనే ఇంత ఓపెన్ గా బీఆర్ఎస్ సైడ్ చూపించేసినప్పుడు కారు గుర్తు పార్టీ లాగుతారా? ఆల్రెడీ కార్యకర్తలు ఇప్పటికే మేము ఆల్రెడీ గెలిచిపోయినాం అన్నట్టు బీఆర్ఎస్ పార్టీ సంబరాలు స్టార్ట్ చేసుకుంది. మరి చూడాలి అనుకున్నట్టు ఈ సర్వే వైజ్ ఎప్పుడు ఈ సర్వే వైజ్ గానే అన్ని జరుగుతాయి కాబట్టి మరి ఈ సర్వే ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కేకే సర్వే వైజ్ గానే బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందా, లేదంటే కాంగ్రెస్ పార్టీ అప్పట్లోపు ఏమైనా మతలబులు చేస్తుందా? అంటే ఆల్రెడీ ఇంకా టైం ఉంది, కొంచెం టైం ఉంది. ఈ టైం గ్యాప్ లో కాంగ్రెస్ పార్టీ ఇంకేమన్నా ఎత్తులకు పై ఎత్తులు వేస్తుందని చూడాలి. కానీ ఓవరాల్ గా పబ్లిక్ అనుకున్నట్టు, న్యూస్ ఛానల్స్ చెప్పినట్టు, మనం అనాలిసిస్ చేసినట్టు, ఈ సర్వే చేసినట్టు మొత్తం మీద అన్ని ఎటు చూసుకున్నా బీఆర్ఎస్ పార్టీకి ఫేవర్ అయ్యేటట్టు కొడుతుంది. చూద్దాం మరి బీఆర్ఎస్ పార్టీకి ఇది ఎంత ప్లస్ పాయింట్ అవుతుంది అనేది. మరి ఇంతకి మీరు ఏమనుకుంటున్నారు? మనం సర్వే గురించి మాట్లాడినాం, కేకే సర్వే గురించి, ఓకే ఫైన్. బట్ ఇండివిజువల్ గా ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటారు? ఏ పార్టీ గెలిస్తే బాగుంటది అనుకుంటారు? ఏ పార్టీ గెలిస్తే మన బతుకులు మారుతాయి, ఎస్పెషల్లీ జూబ్లీహిల్స్ ఏరియాలో ఏవైనా మార్పులు జరుగుతాయని భావిస్తున్నారు? అండ్ ఇంకోటి మీరు మెయిన్ గా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఎవరైనా కూడా ఇది జస్ట్ జూబ్లీహిల్స్ నియోజకవర్గం మాత్రమే. ఇక్కడ రాజకీయాలు మారినంత మాత్రాన రాష్ట్ర రాజకీయాలు మారాయి. ఇంకా 3 ఏళ్ళు మనం కాంగ్రెస్ పార్టీ పాలన భరించాల్సిందే. కాబట్టి మన బతుకులు ఏం మారాయి, మన పనులు మనం చేసుకోవాలి. మీ డ్యూటీలకు మీరు వర్రి, నా పని నేను చేస్తా.